2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సెప్టెంబర్ మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ ఏ సందర్భాల్లో ద్వాదశ రాశుల వారు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందో వీటి గురించి మనకి ఈరోజు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ముందుగా గ్రహ సంచారం ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది అండ్ అలాగే ఏ సందర్భాల్లో వారు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. ద్వాదశ రాశుల వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో ముందుగా మారేటువంటి గ్రహ సంచారములు ఏమిటి అనేటువంటిది మనం చూస్తే, రవిగ్రహము ప్రధానంగా సెప్టెంబర్ 17వ తారీఖు దగ్గర నుంచి స్వరాశి అయిన సింహంలోంచి కన్యా రాశిలోకి వెళ్ళబోతున్నారు. బుధగ్రహము 15వ తారీఖున సింహరాశిలోంచి కన్యారాశిలోకి వెళ్ళబోతోంది. 12వ తారీఖున కుజగ్రహము కన్యారాశి నుంచి తులారాశికి వెళ్ళబోతోంది. అయితే శుక్రగ్రహము సెప్టెంబర్ 14వ తారీఖున కర్కాటక రాశిలోంచి సింహరాశిలోకి వెళ్ళబోతోంది. అంటే 4 గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఈ మాసంలో 10వ తారీఖు దాటిన తర్వాత నుంచి ఈ 20వ తారీఖు మధ్యలో జరగబోతున్నాయి. దీనివల్ల ప్రధానమైన చేంజెస్ చాలా కనబడుతూ ఉన్నాయండి. అయితే మిగతా గ్రహాలన్నీ కూడా మిథునంలో గురుడు కావచ్చు, మీనంలో శని వక్రించడము, కుంభంలో రాహువు, సింహంలో కేతువు యథావిధిగా అదే స్థానాల్లో కంటిన్యూ అవుతూ ఉన్నారు. సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి విద్య పరంగా, వ్యాపార పరంగా, సంతాన పరంగా, విద్య పరంగా ఎలా ఉండబోతుంది, ఎన్ని గ్రహాలు వారికి అనుకూలిస్తున్నాయి అండ్ అందులో భాగంగానే ఎవరైనా కూడా జాగ్రత్త తీసుకోవాలి అంటే ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మ. కర్కాటక రాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో 4 నుంచి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. ప్రధానంగా 1, 2 స్థానాల్లో శుక్రబలం అనేటువంటిది బాగుంది. 17వ తారీఖు దాటిన తర్వాత నుంచి రవి బలం పెరగడం వల్ల, కన్యలోకి వెళ్ళడం వల్ల వీళ్ళకి రాజయోగము అనేటువంటిది పట్టబోతోంది. అయితే 15వ తారీఖు వరకు బుధుడి యొక్క బలం చాలా బాగుంది. 12వ తారీఖు వరకు కుజుడి యొక్క బలం చాలా బాగుంది. 12th తర్వాత కుజ బలం వీక్ అవుతుంది. 15th తర్వాత బుధుడి యొక్క బలం వీక్ అవుతుంది. దీన్ని బాగా మనం గమనించాలండి. ఎందుకు అంటే నెగిటివ్గా ఉండేటువంటి గ్రహాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా మనం స్టడీ చేయాలి. ప్రధానంగా శుక్రబలం అనేటువంటిది లగ్న ద్వితీయంలో ఉండడం వల్ల ఆకస్మిక ధనలాభములు, ఆకస్మిక నూతన వస్త్ర వాహన లాభములన్నీ కూడా, నూతన వస్తు యోగములన్నీ కూడా చాలా బాగుంటాయండి. అంతవరకు పర్వాలా. సినీ నాటక కళారంగాలు, నృత్య గీత వాద్యాది రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. మంచి ఆదరణ, పెద్ద మార్పులు అయితే ఏమీ కాదు, అప్స్ అండ్ డౌన్స్ ఏమీ కాదు, ఎలా ఉందో అలాగే కంటిన్యూ అవుతారు. తరువాత 17వ తారీఖు దాటిన తర్వాత నుంచి రవి బలము అనేటువంటిది 3వ స్థానంలో కనబడుతోందండి. దీని మూలాన ఏం జరుగుతుంది అంటే శత్రునాశనం జరుగుతుంది ఫస్ట్ది. తర్వాత ఏంటి అంటే మీ యొక్క కెరీర్లో మీకు గ్రోత్ అనేటువంటిది చాలా బాగుంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేసే విధంగా మీ పనులు, మీ ప్రయత్నం అన్నీ కూడా మీకు బాగా అనుకూలిస్తాయి అని చెప్పచ్చు. ఇక 3వది, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి అవన్నీ సాల్వ్ అవుతాయి. మీరు పనిచేసే చోట ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, అక్కడ ఏదైతే ఉంటుందో అక్కడ మీ కొలీగ్స్తో కానీ, మీ సిబ్లింగ్స్తో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా సాల్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయండి. ప్రధానంగా బంగారము వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలు ఉంటాయి. రాజకీయ నాయకులకి కానీ, పదోన్నతి కోసం ట్రై చేసేటువంటి ఉద్యోగస్తులకి కానీ, అంటే ప్రమోషన్ అండి, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి కానీ ఈ మాసం చాలా బాగా అనుకూలిస్తుంది అని చెప్పొచ్చమ్మా. రవి బలం చాలా బాగుంది. అయితే ప్రధానంగా 15 వరకు బుధుడి బలం ఉంది. 17 తరువాత నుంచి అంతగా యోగించడం లేదు. సో ఎందుకు యోగించడం లేదు? ఆయన 3వ స్థానంలోకి వెళ్తూ ఉన్నారు కాబట్టి. సో దీనివల్ల ఏంటి అంటే వ్యాపారస్తులు ఎవరైతే స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, ట్రేడింగ్ కానీ ఏవైతే ఉంటాయో ఆ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు 15 తరువాత నుంచి కాస్త జాగ్రత్తగా తెలివితేటలతో నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే కాస్త నష్టాలు చూసే అవకాశం ఉంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆ ఖర్చులను కూడా అదుపు చేసుకునే ప్రయత్నం చేయాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార విషయంలో శత్రువులు అనేటువంటి వాళ్ళు పెరిగే అవకాశం ఉంది. వాళ్ళు కూడా మీ కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ ఈ మాసం నుంచి పెరిగే అవకాశములు 15వ తారీఖు తర్వాత నుంచి కనబడుతున్నాయమ్మా. 12వ తారీఖు తర్వాత నుంచి ఈ కుజుడి యొక్క బలం అనేటువంటిది లేకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయంటే రుణ బాధలకి ఇబ్బంది పడే అవకాశాలు ఒకటి. తర్వాత గృహ నిర్మాణాల విషయంలో ఆటంకాలు, స్తంభించిపోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి నష్టం కలగడం, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, న్యాయపరమైన చిక్కులతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి పెండింగ్ పడడం, పోస్ట్ పోన్ అవ్వడం, డిలే అవ్వడం, ఇలాంటివన్నీ కూడా కనబడుతున్నాయి అని మనం చెప్పొచ్చమ్మా. ఇకపోతే 12వ స్థానంలో
గురుగ్రహ సంచారం అనేటువంటిది అక్టోబర్ దాకా నడుస్తోంది. మీరు ఈ సెప్టెంబర్ మాసం కాకుండా ఇంకొక మాసం మీరు జాగ్రత్తగా ఉండగలిగితే మీకు ఈ గురుబలం అనేటువంటిది కాస్త న్యూట్రల్ అవుతుందండి. బికాజ్ ఇప్పుడు మీకు బాగా ఖర్చులు ఎక్కువ, మీ నుంచి వెళ్ళిపోవడం ఎక్కువ, మీకు వచ్చేటువంటిది చాలా తక్కువ, ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫైనాన్షియల్లీ డౌన్ అవ్వడం, అభియోగాలు మీ మీద మోపడం, ఎలిగేషన్స్, యూనివర్స్ బ్లెస్సింగ్స్ లేకపోవడం, ఒక సాటిస్ఫాక్షన్ లేకపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయండి జనరల్లీ ఇప్పుడు. సో 1 మంత్ మీరు ఓపిక పట్టండి. సెప్టెంబర్ మాసం కూడా గురుబలం లేకపోవడం వల్ల యథావిధిగానే లాస్ట్ మంత్ లాగే ఈ మాసం కూడా కొనసాగుతుంది. ఫైనాన్షియల్లీ సడన్ గ్రోత్ అనేటువంటిది అంత గొప్పగా అయితే ఏమీ లేదు. ఇంకొకటి చెప్పుకోవాలి అనుకుంటే 2వ స్థానంలో కేతుగ్రహ సంచారము, అష్టమంలో రాహుగ్రహ సంచారము ఫైనాన్షియల్ ఇన్స్టేబిలిటీ కావచ్చు, ఫ్లో ఆఫ్ మనీ విషయంలో ఇబ్బందులు కానీ, మాట వల్ల వచ్చే తగాదాలు కానీ, విద్యలో ఆటంకాలు కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది టిల్ డిసెంబర్ అండి. అష్టమంలో రాహువు అతి మంచితనం వల్ల మోసపోవడం, ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. శని వక్రించి అష్టమాన్ని చూస్తున్నారు కాబట్టి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళైతే చాలా కేర్ఫుల్గా ఉండాలి. లేని వాళ్ళు కూడా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల విషయంలో పర్సనల్ చార్ట్ చూసుకుని ఏ విధమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వాటికి సంబంధించిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఓవరాల్గా కర్కాటక రాశి వాళ్ళకి మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయమ్మా. కానీ 17th తర్వాత నుంచి తెలియనటువంటి మార్పులు కనబడతాయండి. లైఫ్లో కావచ్చు, కెరీర్లో కావచ్చు, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కావచ్చు, కంపల్సరీ ఒక బూస్టప్ అనేటువంటిది 100% ఉంటుంది రవి బలం వల్ల. గురుడు అనేటువంటి ఆయన యోగించడం లేదు కాబట్టి శనగలు దానంగా ఇవ్వడం కానీ, గోసేవ చేయడం కానీ చేయండి. ఫైనాన్షియల్గా వచ్చేటువంటి బాధల నుంచి, ఆర్థిక బాధల నుంచి తప్పించుకుంటారు కన్ఫర్మ్. తర్వాత ఏంటి అంటే ఈ మాసంలో ప్రత్యేకించి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే బుధ కుజులు ఇద్దరు కూడా వీక్ అవుతున్నారు కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ ఎవ్రీ వెన్స్డే కానీ ఎవ్రీ డే చేయడం కానీ చాలా మంచిదండి. కలిసి వచ్చే రంగు ఈ మాసంలో వారికి, ఈ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చేటువంటి రంగు పింక్ కలర్ అనేటువంటిది చాలా బాగుంటుందమ్మా. అండ్ నెంబర్ 2 ఏంటి అంటే వీళ్ళకి వైట్ కలర్ చాలా బాగుంటుంది. కలిసి వచ్చే నెంబర్ అండి, కలిసి వచ్చే నెంబర్ 6 చాలా బాగుంటుందండి. కలిసి వచ్చే రోజు, కలిసి వచ్చే రోజు శుక్రవారం చాలా బాగుంటుంది. ఏ దేవతను ఆరాధిస్తే బాగుంటుందంట? శుక్రవారం నాడు మహాలక్ష్మి ఆరాధన చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. తూర్పు కాకపోతే ఉత్తరాన్ని సెలెక్ట్ చేసుకోండి. మేజర్గా తూర్పు దిక్కు ప్రయాణమే మీకు మంచి సక్సెస్ని తీసుకొచ్చి పెడుతుంది ఈ మాసం వరకు. మరి ఇంకా ఎవరికైనా కూడా ఇంటర్నల్గా ఇప్పుడు మీరు ఏదైతే చెప్తూ ఉంటారో ఇది ఓవరాల్ వ్యూ, బట్ ఇంటర్నల్ చార్ట్ ప్రకారంగా వాళ్ళకి వేరే ఉంటుంది అని అంటూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారండి. ఒక్క విషయం ఏంటి అంటే నేను నా ఎక్స్పీరియన్స్లో కావచ్చు ఎంతోమందిని సరైన డైరెక్షన్ లేక ఇబ్బంది పడేటువంటి విద్యార్థులని, ఉద్యోగస్తులని, సంసారం చేసుకునేటువంటి వైవాహిక జీవితంలో ఇబ్బందులుండి అనవసరంగా పెళ్లి చేసుకున్నాను, అసలు కలిసి ఉండాలా విడిపోవాలా, ఈ అనారోగ్య సమస్యకి నేనే కారణం, నా వ్యసనాలే కారణం, నేను అక్కడ పెట్టుబడి పెట్టకపోతే చాలా, ఇలా 100 రకాల సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు చాలా ఉన్నారండి. అలాంటి వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటి అంటే మీ వెనకాల నేను ఉంటాను. ఒక మెంటర్ లాగా, ఒక గైడెన్స్ అనేటువంటిది లైఫ్ లాంగ్ ఒక జర్నీ లాగా ఏం చేయాలి, ఎప్పుడు ఎలాగ మీరు నడుచుకోవాలి, ఎలాంటి విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు, ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలి, ఏది బ్యాడ్ టైం, ఏది గుడ్ టైం అనేటువంటిది పర్సనల్ చార్ట్ ద్వారా చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.